విఎస్టీ ప్లగ్గిన్స్ అంటే ఏంటి, ఇవి దేనికి వాడతారు, ఈ విఎస్టీ ప్లగ్గిన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని మనం వాడే సాఫ్ట్వేర్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇవన్నింటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో చివరిలో మీకు ఉపయోగపడే కొన్ని విషయాలు అయితే చెప్తాను, అవి మిస్ అవ్వకుండా వీడియో చివరి దాకా చూడండి. సో ఫస్ట్ విఎస్టీ మీనింగ్ చూద్దాం. విఎస్టీ అంటే విర్చువల్ స్టూడియో టెక్నాలజీ. చిన్న ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. కొన్ని ఇయర్స్ బ్యాక్ మనకి విఎస్టీ టెక్నాలజీ లేనప్పుడు మనకి ఏదైనా ఒక సౌండ్ కావాలంటే అది మనం డైరెక్ట్గా రికార్డ్ చేసుకొని అయితే మనం తీసుకోవాల్సి వచ్చేది. సో ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం వీటిని యూజ్ చేసి కూడా మనం సౌండ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మనకి 2 టైప్స్ ఆఫ్ విఎస్టీ ప్లగిన్స్ అయితే దొరుకుతాయి. ఒకటేమో సౌండ్స్ కోసం వాడతాం, లైక్ పియానో, గిటార్స్, వయలిన్, వీటికి అయితే వాడతాం. సో రెండో టైప్ అయితే ఎఫెక్ట్స్ ప్లగిన్స్ అనమాట. ఇవైతే మనం రివర్బ్, డిలే, సో 2 టైప్స్ మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. సో వీడియో కోసం నేనైతే ఒక ఎఫెక్ట్స్ ప్లగిన్, ఒక సింథసైజర్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. 2 ఫ్రీగా దొరుకుతాయి అనమాట. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఓటీటీ విఎస్టీ ఫర్ విండోస్ అని సెర్చ్ చేశాను నేనైతే. సో ఇక్కడ రెండో లింక్ అయితే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ లింక్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టాల్ ఓటీటీ 137exe అని ఉంది కదా, అదైతే డౌన్లోడ్ చేస్తున్నాను నేను. సో మీరు కూడా కింద లింక్స్ ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేయండి. సైలెంట్ 1 అనే ఒక సింథసైజర్ కూడా ఉంది. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ జిప్ ఫైల్ అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో డౌన్లోడ్ అయితే అయిపోయింది. సో మ్యాక్సిమం విఎస్టీ ప్లగిన్స్కి ఇదే ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏమైనా కొంచెం కాంప్లికేటెడ్గా ఆ ఫైల్స్ ఉన్నా, కొంచెం అర్థం కాకపోయినా మీరు డౌన్లోడ్ చేసిన వెబ్సైట్లో అయితే వాళ్ళు రాస్తారనమాట ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీకు కన్ఫ్యూజన్ అనిపిస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పీడిఎఫ్ ఉంటుంది, అది కూడా చూసి మీరు చేయొచ్చు. మ్యాక్సిమం విఎస్టీ ప్లగిన్స్కి ఇలాగే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నేను జిప్ ఫైల్ అయితే అన్లాక్ చేస్తున్నాను, అదే ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తున్నాను. సో ఈ ఎక్స్ఎన్ ఉన్న దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట ట్యాబ్. నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్స్టాల్ అన్న బటన్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో మనకి సైలెంట్ 1 అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ప్లగిన్ ఓటీటీ కూడా ఇన్స్టాల్ చేద్దాం. దీని మీద కూడా ఒకసారి డబుల్ ట్యాప్ చేస్తే సో ఇక్కడ కూడా అడుగుతుంది అనమాట ఇన్స్టాల్ చేసుకుంటున్నారని. సో మనం అన్ని అగ్రీ కొట్టేద్దాం. సో నెక్స్ట్ ఇన్స్టాల్ అయితే చేస్తాం అనమాట ఇది కూడా. సో ఇప్పుడు మనం ఈ 2 ప్లగిన్స్ని ఎఫ్ఎల్ స్టూడియోలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. సో ఎఫ్ఎల్ స్టూడియో అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్. సో మనం ఫస్ట్ సింథసైజర్ అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ప్లస్ బటన్ నొక్కితే మోర్ ప్లగిన్స్ అన్న ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ ప్లగిన్స్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఫైండ్ ఇన్స్టాల్డ్ ప్లగిన్స్ అన్నది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం కొత్తగా ఏదైనా ప్లగిన్స్ ఏమన్నా ఇన్స్టాల్ చేస్తుంటే ఇక్కడైతే మనకి చూపిస్తుంది అనమాట. సో నాకైతే ఇక్కడ ఏం చూపిస్తలేదు, బట్ ఓకే అయిపోయి ఉంటుంది. నేను ఈ ట్యాబ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ మోర్ ప్లగిన్స్ నొక్కి సెర్చ్ అయితే చేస్తున్నాను నేను. సైలెంట్ 1 ఓకే వచ్చింది. సో ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదిగో వచ్చేసింది మనకి ప్లగిన్ అయితే. సో ఇది కూడా సింథసైజర్ ప్లగిన్ అనమాట. ఇందులో మనకి లాట్ ఆఫ్ సింత్ అయితే ఉంటుంది, సింత్కి సంబంధించిన సౌండ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఓటీటీ కూడా ఇన్స్టాల్ చేద్దాం. సో ముందుగా మిక్సర్ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ స్లాట్ అన్న ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ మోర్ ప్లగిన్స్లోకి వెళ్ళిపోతాం. ఓటీటీ సో చూసారు కదా, ఓటీటీ కూడా వస్తుంది అనమాట, చూడండి. సో సింత్కి ఓటీటీ యాడ్ చేస్తే సౌండ్స్ చాలా బాగుంటుంది అనమాట. నేను కూడా నా బీట్స్లో ఇలాగే వాడతాను. సో నేను చెప్పే 2 సజెషన్స్ ఏంటంటే, మీరు ప్లగిన్ డౌన్లోడ్ చేసుకున్న దాని గురించి ఇన్ డీటెయిల్గా పూర్తిగా తెలుసుకోండి, దాన్ని ఎలా వాడాలన్నది. సో అప్పుడు మనకి ఆ ప్లగిన్ కోసం పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు మనం సౌండ్ ఎలా మోడిఫై చేసుకోవాలో లేదా మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. సో ఎక్కువ ప్లగిన్స్ ఉన్నప్పుడు మనకి ఏది వాడాలి కన్ఫ్యూజన్ తప్ప ఇంకేముండదు అనమాట. సో ఉన్న ప్లగిన్స్తో ఎలా బెటర్ సౌండ్ చేయగలం అన్నది ఫస్ట్ తెలుసుకోండి. ఆ తర్వాత
ఇన్స్టాల్ మోర్ ప్లగిన్స్ అనమాట. సో ఆ ప్లగిన్స్ గురించి మీకు కొంచెం అర్థమైన తర్వాత మీరు వాటితో ఎక్స్పెరిమెంటింగ్ చేస్తే సౌండ్స్ బాగా వస్తాయి అనమాట. సో ఫస్ట్ అయితే ప్లగిన్స్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోండి, అది మనం ఎలా వాడితే మనకి ఎలా మోడిఫై అవుతుంది అన్న సౌండ్. ఆ తర్వాత మనం ఎక్స్పెరిమెంటింగ్ చేస్తే బెటర్ సౌండ్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.